సంథింగ్ సంథింగ్ అదురు తలకాయ రూపాయని పాపలో బర్న్అవుట్ అయిపోయి ఎంత ప్రోటీన్ వస్తుంది మనకి వెరీ ఎసెన్షియల్ ఇన్ లైఫ్. క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ న్యూ ఇయర్ టు యూ గైస్. సో 2025 ఒఫిషియల్లీ వచ్చేసింది. ఈ క్యాలెండర్లో నాకు బాగా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే ఈ బుడ్డి బుడ్డి ఫ్రాగీస్ నాకు చాలా నచ్చాయి. సో లెట్స్ స్టెప్ ఇన్ టు జనవరి. జనవరి వెన్స్డేతో స్టార్ట్ అయింది. మిడ్ ఆఫ్ ద వీక్ కొంచెం వీక్గా ఉంటుంది, అటు కాకుండా ఇటు కాకుండా. బట్ యెట్ మై డే వెంట్ వెరీ వెల్. 2025లో నేను ఫస్ట్ ప్రియారిటీ సెల్ఫ్ లవ్కి ఇద్దాం అనుకుంటున్నా, విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ లైఫ్. నేను చాలా లేట్గా తెలుసుకున్నాను అది. అండ్ దాని తర్వాత 3 ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్, సెకండ్ వన్ ఈజ్ స్టడీస్, దాని తర్వాత స్పిరిచువాలిటీ. సో హెల్త్లో న్యూట్రిషన్ ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత మోస్ట్లీ హెల్తీ ఫుడ్ తిందాం అనుకుంటున్నా. 95% హోమ్ కుక్డ్ మీల్సే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. దాని తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎట్లన్నా క్లియర్ చేయాలని అయితే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా స్పిరిచువాలిటీ ఇట్స్ మై పర్సనల్ థింగ్. దాని తర్వాత మెంటల్ డెవలప్మెంట్ కూడా చాలా ప్రామినెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. యాంగర్ మేనేజ్మెంట్ కొంచెం చేసుకోవాలి, నేను నాలో ఉన్న ఫ్లాస్ అవి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం కూడా కొంచెం తగ్గించుకోవాలి, అది కూడా నాలో ఉన్న మేజర్ ఫ్లా. సో నా జర్నలింగ్ అంతా కూడా ఈ 4 బుక్స్లో చేసుకుందాం అనుకుంటున్నాను. బేసిక్లీ జర్నలింగ్ కాదు, ఇది హాబీ బుక్ అనమాట. మీకు చూపిస్తాను లోపల ఏముందో. అండ్ ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ అంతా ఇందులో రాసుకుందాం అనుకుంటున్నాను. సో బేసిక్గా ఇందులో ఏ ఫుడ్ ఐటెంలో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్ వస్తుంది మనకి, ఎంత కార్బ్స్ వస్తుంది, ఆ కంటెంట్ అంతా ఇందులో రాసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇలా అనమాట. ఓకే. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫుడ్ లాంటి బుక్, ఎందుకంటే చూడడానికి కూడా ఇది ఫుడ్ రిలేటెడ్ డ్రింక్ బాటిల్లా ఉంది కాబట్టి. అండ్ దిస్ మై డైలీ ప్లానర్, ఇది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది చూపిస్తాను, జస్ట్ హాబీ బుక్. సో ఇందులో ఎట్లా రాసుకున్నా అంటే, నేను కొరియన్ కొంచెం నేర్చుకుందాం అనుకుంటున్నా. దాని రిలేటెడ్ ఆల్ఫాబెట్ కానీ ఇంకా అవన్నీ రాసుకున్నాను. కాన్సనెంట్స్ కానీ ఎలా స్పెల్ చేస్తాం, వాటిని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, ఇవన్నీ కూడా రాసుకున్నాను. జస్ట్ స్మాల్ హాబీ నాకు ఇది. నాకు అస్సలు ఏమీ రాదు అంత పర్ఫెక్ట్గా. ఎట్ ఐమ్ ప్లానింగ్ టు లెర్న్ దిస్ లాంగ్వేజ్, కానీ ఇప్పుడైతే అవ్వదు ఎందుకంటే ఫిల్మ్స్ దగ్గరకు వస్తుంది కాబట్టి. ఇట్స్ జస్ట్ అ హాబీ బుక్. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బై మై వీక్లీ ప్లానర్. ఈ ప్లానర్ చాలా క్యూట్గా ఉంటుంది. సో ఈ ప్లానర్ ఇట్లా ఓపెన్ చేయగానే ఇది వీక్లీ ప్లాన్ షీట్స్ అనమాట. ఈ షీట్లో సండే నుంచి సాటర్డే దాకా మొత్తం అన్ని డేస్కి ఇలాగ చిన్న చిన్న కాలమ్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ సమ్మరీ, వీక్ సమ్మరీ అంతా. అండ్ ఇవి కూడా నోట్స్ లాంటివి. ఈ 3 అయితే మాత్రం స్టిక్కీ నోట్స్. ఇవి జస్ట్ ప్లాన్ చేసుకొని ఎక్కడన్నా మనకి వాల్కి స్టిక్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇదేమో చిన్న పాకెట్ ఇచ్చారు ఇక్కడ. మొత్తం వీక్లో అంత క్లియర్గా రాయక్కర్లేదు, కానీ ఈ వీక్లో ఇన్ని అయిపోవాలి అనేది మాత్రం ఒక గ్లిమ్స్ లాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇది కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఐ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ సండే. ఇవాళ వెన్స్డే కాబట్టి ఎప్పుడు సండే వస్తుందో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి మై డైలీ ప్లానర్. దీంట్లో వచ్చేసి ఇలా ఉన్నాయి కేటగిరీస్ అన్నీ. ఇవాళ ఏం చేయాలి అని చెప్పి మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే నా ప్లాన్ ఆబ్వియస్లీ ఎగ్జాక్ట్గా అవ్వదు, కొంచెం అటు ఇటు అవుతుంది. సో నేను 365 డేస్కి కాకుండా ఓన్లీ జనవరికి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. అందుకే నేను దీని టైటిల్ కూడా మై ప్లాన్ ఇన్ జాన్ 2025 అని పెడదాం అనుకుంటున్నా. సో ఈరోజు వాటర్ కూడా అంత ఎక్కువ తాగలేదు, బట్ అలా అని చెప్పి కూడా తక్కువ తాగలేదు. సో వాటర్ ట్రాకింగ్కి ఇలాగా నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసా, డిన్నర్ కూడా స్కిప్ చేసా, ఓన్లీ లంచ్ తిన్నా, అదొకటే పెట్టుకున్నా. తర్వాత ఈ పర్సనల్ టు డూ లిస్ట్లో కూడా మనం ఏం చేయాలి అనుకునేది పర్సనల్ లైఫ్కి రిలేటెడ్ థింగ్స్ రాసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ టు డూ లిస్ట్లో వచ్చేసి నేనైతే స్టడీస్ రిలేటెడ్ రాసుకుందామని చెప్పి స్టడీస్ రిలేటెడ్ థింగ్సే రాసుకున్నాను ఈ పార్ట్లో. దాని తర్వాత నా ప్రియారిటీస్ ఆబ్వియస్లీ యాజ్ ఐ టోల్డ్ యూ మైన్ ఈజ్ సెల్ఫ్ లవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నెక్స్ట్ జిమ్, అండ్ తర్వాత ప్రే. ఇవి మాత్రం చాలా మ్యాండేటరీ పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ డేట్ రాసుకుంటాం, మన ఏ డే ఇది సర్కిల్ చేసుకుంటాం. అండ్ హెల్త్లో అయితే ఏం చేస్తాం అనేది కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కంప్లీట్లీ పాలిటీ లక్ష్మీకాంత్ని ఏ ప్యాటర్న్లో చదవాలి అని చెప్పేసి రాసుకున్నాను నేను నోట్స్లో. నాకు అది ఇంపార్టెంట్ డేలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నా స్కెడ్యూల్ ప్రకారంగా. సో అది రాసుకున్నాను. దాని తర్వాత మనము జనరల్గా ప్రిపరేషన్లో ఫోన్ని టర్న్ ఆఫ్ కానీ ఏరోప్లేన్ మోడ్ కానీ పెడతాం కదా. సో ఆ టైంలో మనకి కొంతమంది కాల్స్ చేస్తారు, వాటిని కాల్ బ్యాక్ చేయడం కోసం నేను ఈ కాలం యూస్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత అపాయింట్మెంట్స్, మనం ఎవరైనా కలవాలనుకుంటే అవన్నీ. నాకైతే ఇది పెద్ద యూజ్ ఉండదు ఇది ఈ సో కాల్డ్ బాక్స్. తర్వాత ఎక్స్పెన్సెస్కి డైలీ మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం అవన్నీ రాసుకోవడానికి. ఈరోజు నేను ఫుడ్ మీద కొంచెం ఎక్కువ స్పెండ్ చేశాను. ఐ స్పెంట్ అరౌండ్ 600 రూపీస్ ఆన్ ఫుడ్. అది తప్ప ఇంకేమీ చేయలేదు అంతే.
నెక్స్ట్ ఇవాళ నా డే ప్రొడక్టివిటీ వచ్చేసి 3లో ఉంది. అండ్ మై మూడ్ ఈజ్ లైక్ ఐల్ డూ ఇట్ లేటర్. అండ్ మై హెల్త్ ఇట్స్ లైక్ గుడ్ 4. ఐ ఫీల్ ఇట్. సో ఇలా చేసుకోవాలి డైలీ ప్లానర్. దిస్ ఇస్ హౌ ఎ ప్లానర్ వర్క్స్. నేను జాన్యురీలో ఏం చేద్దాం అనుకునే మేజర్ థింగ్స్ అని ఇక్కడ రాసుకున్నా. సో ఫస్ట్ అయితే 2 కెఫే స్టడీస్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ కోసం. దాంతో పాటు నాకు కొంచెం ఎన్విరాన్మెంటల్ చేంజ్ కూడా కావాలనిపిస్తుంది. సో రిగరస్ స్టడీ ఉంటుంది కాబట్టి ఏ కెఫేస్ కూడా రాసుకున్నాను. సో ఏ డేట్స్ కూడా కొంచెం రాసుకున్నాను. అండ్ ఏ టాపిక్స్ కంప్లీట్ చేయాలి ఈ మంత్ అంతా కూడా రాసుకున్నాను. పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఈ 3 కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. ఐ హోప్ అనుకున్నట్టు అవ్వాలి అనేసి. అండ్ క్యాండిల్ స్టడీ కూడా చేద్దాం అనుకుంటున్నా. లంచ్ బాక్స్ షార్ట్స్ కూడా పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను స్టడీ హాల్‌కి లంచ్ తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇంటికి రాకుండా. ఎందుకంటే ఇంటికొస్తంటే ఒక 1, 2 అవర్స్ ఎట్లన్నా వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఓమాడ్ అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం రిగరస్‌గా. తర్వాత ఫుల్ ఆన్ ఎక్సర్‌సైజ్ అండ్ సంథింగ్ రిలేటెడ్ టు ప్రే. సో ఇలా చేద్దాం అనుకుంటున్నాను నా ప్లాన్ అంతా జాన్యురీకి. ఇది నాకు ఎసెన్షియల్ అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకున్నా. ఒక పేపర్ మీద రాసుకుంటే మనకి క్లారిటీ వస్తది. అసలు ఎలా గడవబోతున్నాం ఈ మంత్ అంతా అనేసి. అండ్ నేను ఈ సో కాల్డ్ పనంతా గూడా ఎవ్రీ మంత్‌కి చేద్దాం అనుకుంటున్నా. ఐ యామ్ గోనా పోస్ట్ ఆల్ మంత్స్ ఇన్ ద సేమ్ వే అని అనుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. సో యూ గైస్ మైట్ హ్యావ్ సమ్ డౌట్ రిగార్డింగ్ క్యాండిల్ స్టడీ. సో అందుకే చూపిస్తున్నా. క్యాండిల్ స్టడీ అంటే లైక్ ఏం లేదు. క్యాండిల్ బర్న్ ఔట్ అయ్యేదాకా నేను చదువుతాను అని చెప్పి నాకు నేను ఎఫర్మేషన్ చేసుకోవడం అంతే. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్యాండిల్ అనమాట. ఇది జస్ట్ 15 మినిట్స్‌లో బర్న్ ఔట్ అయిపోతది. ఆహ్, దీని తర్వాత ఇదొక క్యూబ్ క్యాండిల్. దీంట్లో 2 కలర్స్ తీసుకున్నాను. ఇది ఎంతసేపు అవుద్దో తెలీదు. నేను కూడా చూడాలి. దీని తర్వాత ఇదొక టీ గ్లాస్ క్యాండిల్ అనమాట. ఇది కూడా చాలా క్యూట్ అనిపించి తీసుకున్నాను నేను. అండ్ దీని తర్వాత ఇలాగ తీసుకున్న క్యాండిల్స్‌లో చిన్న చిన్న మినీ క్యూబ్స్ ఇవి. ఇవి చాలా బావున్నాయి. నాకైతే మస్తు క్యూట్ అనిపించింది ఇదైతే. దీని తర్వాత ఇవొక చాలా క్యూట్ ఇంకా మళ్ళీ చిన్న క్యాండిల్స్, మినీ క్యాండిల్స్. ఎంత మినీ ఉన్నాయి కదా! ఇవి ఇంతే ఉన్నాయి. బట్ ఇవి దగ్గర దగ్గర 1 అవర్ వరకు ఎలుగుతున్నాయన్నమాట. నాకైతే బా అనిపించింది. దీని తర్వాత మై నేమ్ ఈజ్ సింజు. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఎస్. సో అందుకే నేను ఈ క్యాండిల్ తీసుకున్నాను. నాకు కూడా చాలా బా అనిపించింది. ఇది ఎలుగుతంటే ఎట్లా ఎలుగుద్దా అని చెప్పి చూడాలనుంది. ఇక్కడ స్టాండ్ అయితే ఇట్లా పెట్టుకోవచ్చు అనుంది. ఏమో ఇలా కూడా పెట్టుకోవచ్చా ఏంటో చూద్దాం. లెట్స్ సీ. అండ్ దాని తర్వాత ద మోస్ట్ వండర్‌ఫుల్ క్యాండిల్. ఎంత బావుందో కదా! క్యాండిల్ చూస్తుంటేనే నాకెంత ముద్దొస్తుందంటే ఇది భలే టెడ్డీ మంచి క్యూట్ కలర్ కూడా వచ్చింది. సో ఇవి నేను తీసుకున్న క్యాండిల్స్. అండ్ దాని తర్వాత ఇది. బుద్ధుడు క్యాండిల్. యాక్చువల్లీ బుద్ధుడు తలకే ఇరిగిపోయింది పాపం. ట్రావెల్‌లో వచ్చి ఇట్లా ఇరిగిపోయి వచ్చింది. సో ఇది కూడా చాలా క్యూట్‌గా ఉంది. నాకైతే డింగ్ 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 భలే అనిపించింది. సో ఇవి నా క్యాండిల్ కలెక్షన్. ఇవన్నీ బర్న్ ఔట్ అయిపోయేలాగా మన జాన్యురీ కంప్లీట్ చేయాలని కోరుకుందాం. దట్స్ ఇట్ గైస్. ఇలా ప్లాన్ చేసుకున్న నా జాన్యురీ మొత్తాన్ని. ఐ హోప్ అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలి అని చెప్పేసి. అండ్ మీ ప్లాన్ కూడా నాతో షేర్ చేసుకోవాలంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ మీ. అండ్ బై బై గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.